హాయ్ హలో అందరికి నమస్తే. అమరావతికి సంబంధించి ఎవరు ఏం మాట్లాడినా కూడా బూతులు తిట్టడం తప్ప వేరే ఏది చేత కాదు. మనం నిన్న అమరావతి బిల్లు పార్లమెంట్లో వెనక్కి పంపారు అనగానే మొదలుపెట్టేశారు. అప్పుడే నేను చెప్పిందే అబద్ధం అనుకోండి, వాళ్ళు చెప్పిందే నిజం అనుకోండి, మరి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కదా, బిల్లు పాస్ అయి ఉంటే కనుక దానికి సంబంధించిన వివరాలు పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టడం లేదు? నేను చెప్పింది వాస్తవం. సో ఆ వాస్తవాలు జీర్ణించుకోలేక మేము మారము, నిజాలు మేము నమ్మం, మా మీడియా, మా వర్గం మీడియా ఉంది కదా, ఆ మీడియా చెప్తే తప్ప మేము నమ్మం అంటే ఎవడేం చేయలేడు. అది మీ కర్మ. ఇక్కడ మీరు నమ్మినా నమ్మకపోయినా రాష్ట్ర ప్రజలకు సంబంధించి నష్టం జరుగుతున్నప్పుడు డెఫినెట్గా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి విషయాలు ఖచ్చితంగా తెలియజేస్తాం. ఇప్పుడు కూడా అమరావతి రైతులు మాట్లాడినటువంటి మాటలు, వారు మాట్లాడేటువంటి మాటలు ఏ రకంగా ఉన్నాయంటే రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయి. సో దీనంతటికి కారణం ఏంటంటే కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయాలు. సో మీకు ఇక్కడ సాక్ష్యాలతో సహా చూపిస్తా, వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది. వారు రైతులు మంత్రి నారాయణ గారితో, ఈ కూటమి నాయకులతో మాట్లాడుతున్నటువంటి మాటలు మీకు వినిపిస్తాయి ఇక్కడ. సో ఇక్కడ వాళ్ళు అడగడంలో కూడా తప్పు లేదు, ఎందుకంటే ఈ కూటమి 10 సంవత్సరాలుగా వారు నమ్మించి మోసం చేస్తుంది కాబట్టి, మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వస్తారన్న నమ్మకం లేదు కాబట్టి, ఖచ్చితంగా 2029లో ప్రభుత్వం మారితే, జగన్ గారు వస్తే అప్పుడు మాకు అడగడానికి కొన్ని రైట్స్ కావాలి కాబట్టి, అంటే లీగల్గా చట్టబద్ధత ఇవన్నీ ఉండాలి కాబట్టి, సో మేము ఒక బాండ్ అడుగుతా ఉన్నామని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. సో ఇప్పుడు ఏదైతే మొదటి విడతకే మోక్షం లేదు, ఆ రైతులకి బెనిఫిట్స్ అందలేదు, మళ్ళీ రెండో విడత మొదలుపెట్టారు. ఆ రెండో విడత మొదలుపెట్టినటువంటి క్రమంలో ఖచ్చితంగా ఆ రైతులు బాధపడ్డటువంటి రైతుల యొక్క ప్రభావం వీరి పైన ఉంటుంది కాబట్టి వీరు కొన్ని ప్రశ్నలు ఇక్కడ సంధించడం జరిగింది. అంటే వీళ్ళకి నష్టం జరగదంటే వీళ్ళకి నష్టం జరుగుతుంది, కాదనట్లేదు. కానీ ఒక్క 29 గ్రామాల కోసం రాష్ట్ర ప్రజలందరినీ బాధ పెట్టలేం కదా. చూడండి ఒకసారి ఏం మాట్లాడారు మంత్రి నారాయణ గారు. సార్ ఇంకో సంవత్సరం ఎక్స్ట్రా పెట్టుకొని 4 సంవత్సరాలు అభివృద్ధి చేసేటట్టుగా టైం బాండ్ పెట్టండి. ప్రభుత్వాలు శాశ్వతం కాదు కాబట్టి, ప్రభుత్వాలు మారినా కూడా రైతుల రక్షణ కాదు కాబట్టి, అగ్రిమెంట్ లో కండిషన్ ఏంటంటే 4 సంవత్సరాల్లో అభివృద్ధి చేయలేకపోతే ఎకరానికి 5 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ పర్ ఇయర్ ఇచ్చేటట్టుగా ఆ డ్యూరేషన్ పెట్టేసి ఇది బాండ్ కాదు, బాంబు. ఇప్పుడు వాళ్ళు 3 సంవత్సరాలు అగ్రిమెంట్ డెవలప్ చేస్తామని చెప్తున్నారు. 3 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాలు పెట్టుకొని 10 సంవత్సరాల పాటు ఎకరాకు 5 లక్షల రూపాయలంట. మీరు డెవలప్మెంట్ చేయలేకపోతే ఎకరాకు 5 లక్షల రూపాయలు ఇచ్చేటట్టుగా బాండ్ రాసుకుందామని చెప్పి అంటున్నారు ఆయన. చూడండి, ఇట్లా ఎకరాకు 5 లక్షల రూపాయలంటే ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, కొత్తగా భూములు ఇచ్చేవాళ్ళు అడుగుతున్నారు. మరి వీళ్ళు అడిగినప్పుడు 2014లో భూములు ఇచ్చినటువంటి 29 గ్రామాల ప్రజలు, అంటే 30 రైతులు 33,000 ఎకరాల భూమి ఇచ్చారు కదా మొదటి విడతలో, వాళ్ళు సైలెంట్గా ఉంటారా? వాళ్ళు అడగరా? వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకు వీళ్ళకు కలిపి ఎంత అవుతుంది? దగ్గరగా ఒక 60,000 ఎకరాలు అనుకుందాం వీళ్ళు ఇచ్చేటివి, వాళ్ళు మొత్తం కలుపుకుంటే కూడా అంటే 3,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఒక్క ప్రాంతం కోసం రాష్ట్ర ప్రజలందరి మీద భారం వేయాలా? ఇప్పుడే అప్పులు తెచ్చి పెడతా ఉన్నారు కదా. సో ఇప్పుడు డిస్కషన్ అది ఎందుకు వచ్చింది? రెండో విడత భూముల కోసం పోయినప్పుడు ఉన్న భూములు, తీసుకున్న భూముల్లో డెవలప్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఇన్ని వేల ఎకరాలు అవసరమా? ఎంత చెప్పినా మేధావులు, నిపుణులు ఎంతమంది చెప్పినా వినకుండా మళ్ళీ అదే మళ్ళీ ఇంత కావాలి అంత కావాలి, లక్షల ఎకరాలు తీసుకుంటున్నారు. రైతులు ఇచ్చింది గవర్నమెంట్ భూమి అంతా ఇప్పటికే 50,000 ఎకరాలు ఉంది, మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నారు. అట్లా టైం బాండ్ పెట్టేసి మాకు అగ్రిమెంట్ లో టైం బాండ్ పెట్టేసి మాకు రక్షణ ఉంటుంది. ప్రభుత్వం మారినా కూడా మేము గవర్నమెంట్ కదా ఇచ్చిన వ్యక్తులు కాదు కాబట్టి మా రక్షణ ఉంటుంది కాబట్టి మా టైం బాండ్ అగ్రిమెంట్ కంటిన్యూ పెట్టాలి. ఇక్కడ రైతుల యొక్క ఉద్దేశం మీకు అర్థమవుతుందా? ఈ 10 ఏళ్లలో మీరు చేయలేదు కాబట్టి ఇప్పుడు చేస్తారన్న నమ్మకం లేదు కాబట్టి, 2029లో మీరు గెలుస్తారన్న గ్యారంటీ కూడా లేదు కాబట్టి, ఒక బాండ్ పేపర్ ఉంటే మాకు రక్షణ ఉంటుంది అనేది వారి యొక్క ఉద్దేశం. 4 సంవత్సరాల అభివృద్ధి చేయలేకపోతే ఎకరానికి 5 లక్షల రూపాయలు ఆ మిగిలిన గ్రామాల డెవలప్మెంట్ తో పాటు సైమల్టేనియస్గా జరిగిపోతుంది. మీకు అర్థమైపోతుంది. మనం ఎందుకు ఘోరంగా మాట్లాడుతున్న డిస్కషన్ కదా, మనకి అగ్రిమెంట్ లో మాట్లాడితే ప్రభుత్వం మారిన రోజు మేము కనపడతాయి బాగుంటుంది కదా, మేము ఫైట్ చేయాలి కదా. చూడండి, ఇవన్నీ ఎందుకు? పక్కన గ్రామాలు డెవలప్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది 3 ఏళ్లలో డెవలప్మెంట్ అనేది. అగ్రిమెంట్తో అవసరం లేదు అంటున్నారు. ఇప్పుడు మీకు అంత నమ్మకమే ఉంటే, చేస్తాం 3 ఏళ్లలో నమ్మకమే ఉంటే అగ్రిమెంట్ రాయొచ్చు వీళ్ళకి, సరే ఇస్తామని చెప్పి.
అంటే వారికి నమ్మకం లేదు, వాళ్ళు చేస్తారన్న నమ్మకం వీళ్ళకి లేదు. ఇదంతా అయ్యే పని కాదు. ఒకవేళ మేము ఇచ్చిన అగ్రిమెంట్ లేకుండా ఇచ్చిన రేపు రోజు గవర్నమెంట్ మారితే మా పరిస్థితి ఏంటి? ఆల్రెడీ 2014లో ఇచ్చినటువంటి రైతులు ఆల్రెడీ నష్టపోయి ఉన్నారు. సో కాబట్టి రాసుకోవాలి అగ్రిమెంట్ అనేది ఇది. వాళ్ళ అగ్రిమెంట్ రాయారు, వీళ్ళు అగ్రిమెంట్ లేకుండా భూములు ఇవ్వరు. ఏ చట్టం మీద మేము ఫైట్ చేస్తాం? ఇప్పుడు లాస్ట్ ఇయర్ 10 years అన్నారు, 10 years దాటిపోయింది. 10 సంవత్సరాలు అభివృద్ధి ఏం చేశారు? ఇంకో 5 సంవత్సరాలు కౌలు పెట్టారు. అంతేగాని అభివృద్ధి చేసి వీలైపోయారు. నష్టపోయినందుకు 2014 నుండి ఇప్పటి వరకు నష్టపోయారు సార్, ఏ అభివృద్ధి లేకుండా. వాటితో పాటు ల్యాండ్ ఇచ్చిన మా 3 గ్రామాలకు ఇచ్చిన మాకు కొంచెం తృప్తిగా ఉంటుంది. కరెక్టే, 2014 నుంచి ఇప్పటి వరకు కూడా నష్టపోయినటువంటి మాట వాస్తవమే. ఓకే, వీళ్ళు ఏమంటారు? ఈ నష్టానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశారు అని అంటారు. 2014 నుంచి 2019 వరకు ఉన్నారు కదా వాళ్ళే. మరి ఆ గ్యాప్లో ఏం చేశారు? ఏమీ చేయలేదు. 2024 గెలిచిన తర్వాత ఇప్పటికీ 19 నెలల కాలం అవుతుంది. ఈ 19 అంటే వీళ్ళ పీరియడ్ సగం అయిపోయినట్టే ఆల్మోస్ట్ నాకు తెలిసి. మరి దీంట్లో వీళ్ళు చేసింది ఏముంది? ఇక్కడ ఏమీ లేదు. కాబట్టి వారికి నమ్మకం లేదు. పాపం వాళ్ళు అడగడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే పొలాలన్నీ ఇచ్చేసినారు, పంటలు పండించుకునేటువంటి అవకాశం లేదు, వాళ్ళకి జీవనోపాధి లేదు, రుణాలు తెచ్చుకుందామన్నా ఛాన్స్ లేదు, రుణాలు తెచ్చుకుని పిల్లల్ని చదివించుకునేటువంటి పరిస్థితి లేదు, వీళ్ళు ఇస్తానని రిటర్నబుల్ ప్లాట్ ఇచ్చింది లేదు. ఆ ప్లాట్లు వేరే వాళ్ళకు, ఇప్పుడు అంతకుముందు ఉన్న రైతులకు ప్లాట్లు ఎక్కడున్నాయని అడగడానికి పోతే అక్కడ ఎక్కడ ప్లాట్నో ఏమో తెలియదు. ఎవరికి ఎట్లా పడితే ఎవరు ఎంత డబ్బులు ఇస్తే వాళ్ళకు మంచి ప్లాట్లు ఇవ్వడం. సిఆర్డీఏ అవినీతిమయంగా మారిందని అదే అమరావతి రైతులే చెప్తున్నారు. ఆలస్యానికి పరిహారం ఏంటంటే రైతులకు డబ్బులు కట్టే కానీ కూడా అభివృద్ధి చేసి ఒకటే కరెక్ట్ అనే అంత అమౌంట్ ఉండాలి. గతంలో ఇప్పుడు 29 గ్రామాల రైతులు చెప్తున్నారు చూడండి, ఏదో మేము కొంచెం ఫ్లాట్ ఇచ్చి ఇబ్బంది పడుతున్నాం, మాకు ఇంకెప్పుడు కూడా ఫ్లాట్ కేటాయించలేదు. రేపు భవిష్యత్తులో మా ఊరు తీసుకున్నా కూడా మేము ఆ బాధలో చెప్పుకునే లేకుండా. సో ఓవరాల్గా అందరు రైతులు బాధపడుతున్నారు. మీ దగ్గర ప్లాట్లు డెవలప్మెంట్ చేసి ఇవ్వడంతో పాటు ఇప్పుడు రైతులు ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో ఎకరాకి 5 లక్షల రూపాయలు, అది ఇచ్చే కెపాసిటీ కూడా ఉండాలని చెప్పి రైతులు ప్రశ్నిస్తున్నారు. ఆ కెపాసిటీ మీ దగ్గర ఉందా అంటే వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు తీసుకొచ్చిన విధానాల వల్ల ఎంత నష్టం జరుగుతుందంటే అది రాష్ట్ర ప్రజలందరి మీద భారం పడుతున్న పరిస్థితి ఉన్నదా లేదా? పచ్చని పొలాలను తీసేసి వాళ్ళ కన్నీళ్లకు కారణమవుతుంటే దాని విధ్వంసం అనక ఏమంటారు? వారు అడిగే ప్రశ్నలకు వారి దగ్గర ఆన్సర్ ఉందా? వీళ్ళ అగ్రిమెంట్కి వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి ఉందా? ఎందుకు ఒప్పుకోవడం లేదు? వీళ్ళ అగ్రిమెంట్ లేకుండా మేము భూములు ఇవ్వమని ఎందుకు చెప్తున్నారు? ఎవరి మీద ఎవరికి నమ్మకాలు లేవు, మళ్ళీ వస్తారన్న గ్యారంటీ లేదు. ఇది వాస్తవ పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇది కూడా అబద్ధం అంటారా? ఆ రైతులు అడిగినట్టుగా ఎకరాకి 5 లక్షల రూపాయలు ఇస్తే మరి రాష్ట్ర ప్రజలు నష్టపోరా? కొన్ని నిజాలను నమ్మాలి, కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కాబట్టి. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.